అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్గా వీటికి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్కి కొంత భవిష్యత్తు పాజిటివ్గా ఉండొచ్చు, అంతేనా? సో ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ మేజర్గా అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్రి రిలేటెడ్ థీమ్ ఒకటి. అండ్ అగ్రి అనేది అంటే చాలా రిలేటెడ్ వస్తాయండి. అంటే అగ్రికల్చర్ అన్నది ఒక పదం మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ బట్ దానికి అల్లీడ్ సెక్టార్స్ ఒకటి ట్రాక్టర్స్ దగ్గర అనుకోవచ్చు, లేదంటే పెస్టిసైడ్స్ దగ్గర అనుకోవచ్చు. సో ఇలాంటి వాటికి తర్వాత అటు మనకి డిఫెన్స్ విషయానికి వచ్చినట్టయితే డిఫెన్స్ లో కూడా డ్రోన్స్ దగ్గర నుంచి తర్వాత అనేక దానికి సంబంధించిన విభాగాలు అటు నెక్స్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కూడా చాలా విభాగాలు అటు స్టీల్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ వాటికి అవసరమయ్యే పనిముట్లు సమకూర్చే కంపెనీల వరకు ఇలా చాలా సెక్టార్స్ అంటే చాలా అల్లీడ్ సెక్టార్స్ కూడా దీనిలో రిలేటెడ్ అయి ఉంటాయి. మేజర్గా నేను చెప్పిన వాటిల్లో ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉన్న వాటిల్లో అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, డిఫెన్స్ ఈ 4-5 సెక్టార్స్ చుట్టూ కొద్దిగా తిరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న టారిఫ్ ఎఫెక్ట్స్ ని కొద్దిగా సబ్సిడైజ్ చేయడానికి, దాన్ని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గించడానికి, ఎందుకంటే పర్సనల్ ట్యాక్సెస్ విభాగంలో పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదు. మొన్నే లాస్ట్ బడ్జెట్ లోనే పర్సనల్ ట్యాక్సెస్ లో ట్యాక్స్ స్లాబ్ చేంజెస్ చాలా పెద్ద ఎత్తున మార్చారు. దానివల్ల ₹1,00,00,000 వరకు మనకి జనాల జోబుల్లో మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్ ట్యాక్సెస్ విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఈసారి పెద్దగా అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ 4-5 సెక్టార్స్ ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఈసారి మేబీ బడ్జెట్ లో దీని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, అంటే ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతోంది. అంటే ప్రధానంగా కేంద్ర మూలధన వ్యయం ఈసారి దాదాపు 12 లక్షల కోట్లు దాటుతుందన్న ఒక అంచనా ఉంది. దాని ఇంపాక్ట్ ఎంతవరకు స్టాక్ మార్కెట్ను ప్రభావం చేయొచ్చు? సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫిజికల్ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజికల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు, ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్కి తగ్గట్టు కొద్దిగా అప్పులు అనేది అయితే గట్టిగానే చేస్తుంది. బట్ ఇవాళ వచ్చిన ఆర్థిక సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఇన్ లైన్ మనం ఆల్మోస్ట్